దీపావళి అయిపోయింది ఆల్మోస్ట్ 2 రోజులు. అందరూ టపాకాయలు కాల్చుకున్నారు. కొంతమందికి చిన్న చిన్న ప్రమాదాలు అయ్యాయి. కోలుకుంటున్నారు. అంతా బాగానే ఉంది అనుకునే టైంలో నిన్న పడుకున్నాము. పొద్దున్న లేచేసరికి 3:30కి కావేరీ బస్సు దగ్ధం కర్నూలు దగ్గర. ఆ బస్సు ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్తుంది హైదరాబాద్ నుంచి. కర్నూలు దగ్గరలో వెళ్ళినప్పుడు ప్రమాదం అయితే జరిగింది. అసలు ఏం జరిగింది అంటే DD01N9490 బస్సు మన బెంగళూరుకి వెళ్ళాలి హైదరాబాద్ నుంచి, వేమూరి ట్రావెల్స్. వీళ్ళ ఆఫీస్ వచ్చి పటాన్చెరులో ఎక్కడో ఉంది. అండ్ మెయిన్ ఆఫీస్ కేపీహెచ్బి కాలనీ నుంచి లాస్ట్ అందరినీ ఎక్కించుకొని బెంగళూరు సైడ్ వెళ్ళాలి. ఆల్మోస్ట్ ప్రయాణికులందరూ ఎక్కారు, మంచి నిద్రలో ఉన్నారు. రాత్రి 3:30 ప్రాంతంలో అటుగా వస్తున్న ఒక బైకర్కి బస్సు కొంచెం ఏదో అంటే టర్నింగ్లో క్రాష్ అయింది. అతను హ్యాండిల్ బండిలో ఇరుక్కోవడం వల్ల, అయినా సరే ట్రావెల్ బస్ మన డ్రైవర్ పట్టించుకోకపోవడం వల్ల ఒక 300 మీటర్స్ వరకు అతను లాక్కెళ్ళారు. అతని ఇంజన్లో ఉన్నటువంటి ఆయిల్ అంతా బయటికి రావడం, అలా ఆ క్రాష్లో మంటలు చెలరేగి అది బస్సుకు అంటుకొని బస్ మొత్తం దగ్ధమయ్యే రేంజ్కి వచ్చింది. ఇప్పుడు అది వేమూరి కావేరీ ట్రావెల్స్ వాళ్ళ బస్సు. ఇది ప్రమాదం జరిగిందని చెప్పేసి ఆఫీస్కి వెళ్తే అప్పుడే వాళ్ళందరూ షట్టర్ క్లోజ్ చేసుకొని ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. అంటే మాకు సంబంధం లేదు అన్నట్లుగా. నెక్స్ట్ పోనీ ఇటువైపు ఏం జరిగింది అనుకుంటే, ఇప్పటి వరకు తెలిసిన సమాచారం వరకు ఆల్మోస్ట్ 25 మంది వరకు చనిపోయారు. పొద్దున తక్కువ ఉండే, బట్ ఇప్పటికీ పెరిగిపోయింది ఆల్మోస్ట్. ప్రధానమంత్రి గారు, ద్రౌపది ముర్ము గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా స్పందించారు ఈ ఘటన పైన. రాజకీయ నాయకులందరూ వాళ్ళకి ఎక్స్గ్రేషియాలు ప్రకటించడం జరిగింది. అండ్ మృతులను హాస్పిటల్లో అంటే గుర్తుపడుతున్నారు కొంతమందిని. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకొని, అఫ్కోర్స్ కొంచెం కష్టంగానే మారింది, పూర్తిగా దగ్ధమైపోయారు. కొంతమంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చారు. ఇంకొంతమంది రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ పాపం ఒక ఆయన కొంతమందిని వాళ్ళ కారులో తీసుకొని దగ్గరలో ఉన్న హాస్పిటల్లో తీసుకెళ్ళడం జరిగింది. ఇంకొంతమంది ఏమో వీడియోలు, ఫోటోలు తీస్తున్నారు ఏం జరిగింది అని, కాపాడకుండా. కొంతమంది కాపాడారు. సరే, ఏదో మొత్తానికైతే జరిగింది. బట్ చాలా పెద్ద ఇన్సిడెంట్. ఇప్పుడు ఈ బస్సు గురించి మాట్లాడుకుంటే, లాస్ట్ 1 year 1.5 year గ్యాప్లోనే 16 కేసులు ఈ బస్ పైన. అంటే చలాన్లు సుమారు ఒక 23,120 రూపీస్ చలాన్లు ఉన్నాయి. అంటే 17 సార్లు ర్యాష్ డ్రైవింగ్ అనో, సిగ్నల్ జంప్ అనో, అదనో ఇదనో ఏదో ఒకటి. అండ్ డ్రైవర్ వీళ్ళ డ్రైవింగ్ పైన కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. బస్కి సేఫ్టీ లేదు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ని పగలగొట్టాలని ఎంత ట్రై చేసినా టైంకి తెరుచుకోకపోవడంతో కూడా ప్రమాదం జరిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన వింజమూరు అనే ప్రాంతానికి చెందినటువంటి గోళ్ళవారిపల్లె, అక్కడ గోళ్ళ రమేష్ అని ఒక ఆయన, వాళ్ళ ఆవిడ అనూష, 30 years వీళ్ళకి. 2 పిల్లలు, 12 ఏళ్ళు శశాంక్ అండ్ చిన్న పాపకు వచ్చేసి ఎంత 10 years మాన్యత. వీళ్ళకి ఏం జరిగింది, కుటుంబం పోయింది. అసలు వీళ్ళు అక్కడ పోవాల్సిన అవసరం ఏంటో కూడా చెప్తా. ఇతను బెంగళూరులో హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీలో పనిచేస్తున్నాడు సేల్స్ ఎగ్జిక్యూటివ్గా. ఆల్మోస్ట్ 15 years ఎక్స్పీరియన్స్. బాగా పనిచేస్తున్నారు కదా అని చెప్పి దసరా దివాళీ గిఫ్ట్గా వీళ్ళకి ఏమొచ్చిందంటే హైదరాబాద్ ట్రిప్, చిన్న ఫ్యామిలీకి చిన్న హైదరాబాద్ ట్రిప్ వచ్చింది. ఓ 3 రోజులు హైదరాబాద్లో ఫ్యామిలీతో సహా హోటల్లో ఉండి, ఈ హుస్సేన్ సాగర్, మన ఫ్లైఓవర్ బ్రిడ్జ్, గోల్కొండ, చార్మినార్, చౌహమల్ల ప్యాలెస్ ఇవన్నీ తిరిగి తర్వాత మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతారు. వీళ్ళు నెల్లూరుకి చెందిన వాళ్ళు యాక్చువల్లీ. సో అలా ట్రిప్ వచ్చింది కదా అని చెప్పి రావడం జరిగింది. ట్రిప్ ముగించుకొని వెళ్ళే దారిలో ఇది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 2 అండ్ యశోదమ్మ గురించి మాట్లాడుకోవాలి. అసలు ఆ బైక్ ఏదైతే ఉందో బస్సుకి ఫస్ట్ ప్రమాదానికి కారణమైన బైక్ ఈడ్చుకెళ్తే అతన్ని ఈడ్చుకుంటూ వెళ్ళి చంపేశారు. అంటే చంపేసినట్టే. వాళ్ళమ్మ, ఆవిడ రోదన అయితే వర్ణనాతీతం. అసలు ఏంటో చెప్పుకోలేము, అలాగే విలపిస్తూ ఉంది.
కొంతమంది ఇక భువనగిరికి చెందిన వాళ్ళు దీపావళి పండగకి 2 రోజులకే వచ్చి మేనమామ ఇంటికి వచ్చి టపాకాయలు కాల్చుకొని వెళ్తున్నారు. అట్లాంటి వాళ్ళు చనిపోయిన వాళ్ళందరూ కూడా మోస్ట్లీ 35 ఇయర్స్, 20 to 35 ఇయర్స్ లోపు వాళ్ళే. బెంగళూరులో జాబ్ చేసేవాళ్ళు, మామూలుగా చుట్టాల ఇంటికి వచ్చి వెళ్తున్న వాళ్ళు, ఇంత అందరూ కూడా యూతే. బస్సులలో సేఫ్టీ సెక్యూరిటీస్ సరిగ్గా లేవు. ఇంకా అఫ్కోర్స్ ఈ ఘటన పైన ప్రధానమంత్రి గారు కూడా సీరియస్గా తీసుకొని ప్రైవేట్ ట్రావెల్స్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం జరిగింది. సరే, ఏదేమైనా ప్రైవేట్ ఆర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినా సరే అప్పుడప్పుడు అవుతూనే ఉన్నాయి కదా, మనం అట్లా అని దాన్ని అనడానికి ఏం లేదు. సేఫ్టీ మెజర్స్ తీసుకోవట్లేదు ఎవరు. ఇంకా పండగ టైంలో, సంక్రాంతి టైంలో అంటారా, విచ్చలవిడిగా బస్సులు వస్తాయి, పిచ్చి పిచ్చి బస్సులు, వాళ్ళకి పేర్లు, ఊర్లు, అడ్రస్లు కూడా ఉండవు, అట్లాంటి బస్సులు కూడా వస్తాయి. అనుభవం లేని డ్రైవర్లు, ఎందుకంటే అనుభవం ఉన్న వాళ్ళందరినీ ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీలు హైర్ చేసేసుకుంటాయి కదా, మరి ఇక మిగతా వాళ్ళు ఎవరు ఉంటారు, అనుభవం లేని వాళ్ళే ఉంటారు. అలాంటి డ్రైవర్లు ఒకటి అరా జస్ట్ బస్సు నడపడం వస్తే చాలు ఎక్కేసేయండి అనేవాళ్ళు, అట్లా తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉంటారు. థ్యాంక్ గాడ్ సంక్రాంతి సీజన్కి ముందే ఇలాంటి ఘటన జరగడం వల్ల చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతికి ఇంకా ఇట్లాంటి బస్సులు ఎన్ని ఉన్నాయో మీకు తెలియదు. ఇలా చలన్లు ఎగ్గొట్టినవి, సేఫ్టీ మెజర్స్ లేనివి. పడుకున్నామా, ఒక్కసారి బస్సు ఎక్కామంటే ఇంకా బయటికి వెళ్ళలేము. ఏం ప్రమాదం జరిగినా, ఏం జరిగినా అందులోనే. బేసిక్గా ఫ్లైట్లలో ప్రమాదం జరిగిందంటే మనకి దిక్కు దివాలా లేని, ఎటు తోచని పరిస్థితిలో ఉంటాం కాబట్టి ఇట్స్ ఓకే. బట్ రైళ్ళు ప్రమాదం జరిగినా సరే అప్పటికప్పుడు అటు ఇటు వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ఏమనుకోవచ్చు. రోడ్డు మీద తిరిగే బస్సులకు కూడా సేఫ్టీ లేకపోతే ఏం చేస్తారు చెప్పండి. సో వీళ్ళ మీద అయితే చర్యలు తీసుకుంటున్నారు. చర్యలు తీసుకున్నంత మాత్రాన పోయిన 25 ప్రాణాలు అయితే తిరిగి రావు. ప్రమాదం అయితే చాలా దారుణంగా జరిగింది. నడి రోడ్డు మీద అప్పటికప్పుడు ఒక 25 మంది అలా దగ్ధమవుతున్నారు. హాస్పిటల్ తీసుకెళ్ళిన వాళ్ళ పరిస్థితి కూడా విషమంగానే ఉంది. స్వచ్ఛందంగా కాపాడడానికి వచ్చిన వాళ్ళు ఒక ఎత్తు అయితే, ఒకటి మాత్రం చెప్పాలనుకున్నా, ఇట్లాంటి ఏమైనా ప్రమాదాలు, బిల్డింగ్ ప్రమాదాలు కానీ, రోడ్డు మీద కానీ ఏదైనా జరిగినప్పుడు గుంపులు గుమిగూడకండి. మీకు సహాయం చేయాలనిపిస్తే చేయండి, లేదంటే అక్కడ నుంచి వెళ్ళిపోండి. మీరు అక్కడికి వచ్చి అది ఏంటి అని చూసే క్రమంలో గుంపు ఏర్పడుతుంది కదా, అటు ఇటు రాకపోకలు సరిగ్గా ఉండవు. అంటే సరిగ్గా అంబులెన్స్ రావాలన్నా కూడా మిమ్మల్ని దాటుకొని టైంకి రాలేదు, ఈలోపు కూడా ప్రమాదం ఇంకా తీవ్రత పెరిగే అవకాశంగా ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా రోడ్డు పైన మాల్స్ అవి కాలిపోయినాయి చూసాం మనం కూకట్పల్లి, మియాపూర్ సైడ్లో. ఆల్రెడీ ట్రాఫిక్ చాలా ఉంటుంది, ఊరికే నిలబడి ఇలా చూస్తారు. అలా చూడడం వల్ల మీరు రోడ్ని బ్లాక్ చేస్తున్నట్టు అర్థం. పోనీ లేదు చూసినా మీరు ఏమన్నా హెల్ప్ చేశారంటే అది లేదు, ఫోన్లలో చిత్రీకరిస్తూ ఉంటారు ఏం జరుగుతుందో అని. దాని బదులు మీరు ఒక మనిషిని ప్రాణాలను కూడా కాపాడగలిగితే కాపాడవచ్చు ఇన్ కేస్, అంటే ఇది చేసే బదులు. సరే, ఏదేమైనప్పటికీ ప్రమాదం అయితే చాలా తీవ్రంగా జరిగింది. కుటుంబాలు చాలామందిని కోల్పోయారు. వీళ్ళందరూ తెలియదు వాళ్ళ ప్రాణాలు అలా పోతాయని. గవర్నమెంట్ అయితే కంపన్సేషన్ ప్రకటించింది. ఇంకా కొంతమంది జాడ కూడా తెలియలా. అంటే పూర్తిగా కాలిపోయిన శవాలు కొన్ని ఉన్నాయి, వాళ్ళ సీట్ నెంబరు, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళు ఎవరు, ఇలాంటివన్నీ తీసుకొని నెక్స్ట్ చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రజెంట్ అయితే ఇంతవరకే ఉంది ఇన్ఫర్మేషన్. అండ్ ఈ బస్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఈ కంపెనీ మీద ఎలాంటివి తీసుకుంటారు, నెక్స్ట్ సంక్రాంతి ట్రావెల్స్ బస్సులన్నిటి కూడా మ్యాక్సిమం ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది మాత్రం వేచి చూడాలి. ప్రజెంట్ అయితే ఇంతే ఉంది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్.